హలో! అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ ఏరియాలో గురు పౌర్ణమి వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్‌లో షేర్ చేయండి. మా ఇంటి వెనుక ఉన్న బాబా టెంపుల్‌కి వచ్చాను. గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఏ విధంగా సెలబ్రేట్ జరిగాయన్నది. అదీ కాక 2 రోజుల నుండి మా ఊళ్ళో తుఫాను, నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఇక వర్షం పడినప్పుడు క్లైమేట్ ఎలా ఉంటదో మీకు తెలిసే ఉంటది కదా! తప్పదనుకుంటేనే బయటికెళ్ళడం. మా వాళ్ళు ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళక తప్పలేదు. వర్షం కంటిన్యూగా పడుతుంది. ఇక తుఫాన్ అంటేనే కుండకు బొక్కబడినట్లే చినుకు ఆగదు. మా వాళ్ళు బాడీ అంతా ఫుల్ కవర్ చేసి అంటే రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్ళారు. కంటిన్యూగా వర్షం పడినప్పుడు క్లైమేట్ కూల్‌గా ఉంటది. బయటికెళ్ళాలంటేనే ఆ చల్లదనానికి తల పట్టేసినట్లు బరువుగా ఉంటది కదా! వర్షం పడినప్పుడు మాకు కరెంటు సరిగ్గా ఉండదు. మాకు కరెంటు 10 మినిట్స్‌కోసారి వస్తుంది, పోతుంది. మా వాళ్ళు డ్యూటీకెళ్ళగానే ముందు కిచెన్ వర్క్ కంప్లీట్ చేసి కరెంట్ వచ్చినప్పుడు ముందు మోటార్ ఆన్ చేశాను. మనం ముందు ఏ పని చేయాలన్నా ట్యాంక్‌లో వాటర్ ఉంటేనే పనవుద్ది. ఇక వర్షం పడినప్పుడు హెడ్ బాత్ చేయాలంటే నాకైతే ప్రాణం మీదకొస్తది. మామూలుగానే నేను రెగ్యులర్‌గా హాట్ వాటర్ స్నానం చేస్తాను. ఇక ఇలాంటి సిట్యుయేషన్‌లో చేయకుండా ఉంటానా, మోటార్ వేశాక ట్యాంక్ నిండగానే ఆఫ్ చేసి గీజర్ అయితే ఆన్ చేశాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా! సిట్యుయేషన్ బట్టి మన పనులు మనం చేసుకోవాలి. నేను రెడీ అయ్యి తులసమ్మ దగ్గర దీపం పెట్టి సూర్య నమస్కారం చేసుకున్నాను. అసలు 2 రోజుల నుండి సూర్యుడే కనిపించట్లేదు. అయినా నా మనతృప్తి కోసం సూర్య నమస్కారం చేసుకొని నేను రెగ్యులర్‌గా లలిత విష్ణు సహస్రనామాల పారాయణం చేసుకుంటాను. ఇంక చేసుకున్న తర్వాత రెడీ అయ్యి బాబా టెంపుల్‌లో హారతి ఇచ్చే టైం కల్లా ముందే చేరుకున్నాను. బాబా టెంపుల్‌లో కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ 12కి హారతి ఇస్తారు. మార్నింగ్ నుండి పూజలు జరుగుతున్నాయి. మాకు ఇంటి వెనకే కాబట్టి మైక్ సౌండ్ వినపడుతుంది. టెంపుల్ దగ్గర రాగానే ఎంట్రన్స్‌లో కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేశా. 3 రౌండ్స్ గుడి చుట్టూ తిరుగుదాం అనుకున్నాను గానీ అప్పటికే టెంపుల్‌లో క్రౌడ్ ఎక్కువైంది. దీనికి తోడు వర్షం పడడం వల్ల ఫ్లోర్ జారుతుంది. అందుకే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి ముందుగా శివ దర్శనం, ఆ తర్వాత బాబా దర్శనం, ఆ తర్వాత హనుమాన్, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించా. ఇక బాబా దుని దగ్గరకు వచ్చి విభూది పెట్టుకొని బాబా దర్శనం కోసం క్యూలో నిల్చొని గర్భగుడిలోకెళ్ళి బాబా పాదాల దగ్గర దండం పెట్టుకున్నా. స్పెషల్‌గా మా ఊళ్ళో బాబా టెంపుల్‌లో గురు పౌర్ణమి వేడుకలు ఏ విధంగా జరిగాయో మీకు చూపించాలని షార్ట్ వీడియోతో మీ ముందుకొచ్చా. ఇక టైం వచ్చేసరికి కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ 12 అయింది. పంతులు గారొచ్చి బాబాకి హారతి ఇస్తున్నారు. బాబాకి ఇచ్చే హారతి కరెక్ట్‌గా అరగంట పడుతుంది. హారతి ఇవ్వడానికి ముందు వచ్చిన భక్తులకు బాబా హారతి పుస్తకాలైతే ఇస్తారు. వచ్చిన భక్తులు బాబాకి హారతిచ్చే పాటలు పాడతారు. నేను కూడా పాడదాం అనుకున్నాను. కానీ వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని పాడలేదు. వీడియో షూట్ చేస్తూనే మనసులో బాబాని స్మరణ చేసుకున్నా. అసలు వీడియో షూట్ చేయడమే చాలా కష్టమైంది. పైగా టెంపుల్ చాలా చిన్నది. అందులోనే 5 గుళ్ళున్నాయి. వీడియోలో ఈ టెంపుల్ని మీకు చాలాసార్లు చూపించాను. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటది. పైగా బాబా టెంపుల్‌లో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కాలనీలో ఉండేవాళ్ళు అన్నదాన కార్యక్రమానికి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తారు. మా దగ్గరే కాదులేండి, ఎక్కడైనా బాబా టెంపుల్‌లో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బాబాకి హారతి ఇచ్చిన తర్వాత పంతులు గారు 3 సార్లు ఆత్మప్రదక్షిణ చేసుకోమన్నారు. ఆత్మప్రదక్షిణ చేసుకోవడం కూడా చాలా కష్టమైంది. వీడియో షూట్ చేసేటప్పుడు సెల్ఫీ స్టిక్ కూడా పైకెత్తి మరి వీడియో షూట్ చేశాను. ఆత్మప్రదక్షిణ చేసుకున్న తర్వాత వేరొక పంతులు గారు వచ్చి బాబా పాదముద్రికలకు నమస్కారం చేసుకోమని వచ్చిన భక్తులందరికీ బాబా పాదముద్రికలు చూపించి దండం పెట్టుకోమని చెప్పారు. కొంతమంది భక్తులు బాబా పాదముద్రికల దగ్గర పువ్వులు పెట్టి కానుకలు కూడా సమర్పించారు. నేను కూడా హారతి తీసుకొని బాబా పాదముద్రికను కళ్ళకద్దుకున్నాను. ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు నేను చూస్తాననుకోలేదు. టెంపుల్‌కి రాకపోతే ఈ అదృష్టాన్ని మిస్ అయ్యేదాన్ని. బయట క్లైమేట్ చూస్తేనేమో చల్లగా ఉంది, ఈదరగాలి వస్తుంది. పైగా 2 రోజుల నుండి తుఫాను. వెళ్దామా లేదా అన్న చిన్న డౌటు. ఏదైతే అదైందని ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని టెంపుల్‌కెళ్ళిపోయా. ఇక ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ 12:30 అయింది. ఒకవైపు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. వీడియో స్టార్టింగ్‌లో మీరు చూసే ఉంటారు. గుళ్ళో ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత టెంపుల్ బయట రేకుల షెడ్ దగ్గరకొచ్చి వచ్చిన భక్తులందరూ క్యూలో నిల్చున్నారు. వారితో పాటు నేను కూడా క్యూలో నిల్చున్నాను. తీరా క్యూలో నిలిచిన తర్వాత జెంట్స్‌కి టెంపుల్ బయట రేకుల షెడ్ కింద అన్నదాన కార్యక్రమం, ఇక లేడీస్‌కి అయితే టెంపుల్ లోపల ఎంట్రన్స్ దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను క్యూలో నిల్చునే వీడియో షూట్ చేశాను. నేను టెంపుల్‌కి వెళ్ళేటప్పుడే హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్ళాను. హ్యాండ్ బ్యాగ్‌లో కర్చీఫ్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకున్నాను. వాటర్ కావాలంటే టెంపుల్ బయట రేకుల షెడ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకనేసి హ్యాండ్ బ్యాగ్‌లో ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. ఇక ఈరోజు అన్నదాన కార్యక్రమంలో బాబా దగ్గర పెట్టిన నైవేద్యం కొద్దిగా సేమియా, వైట్ రైస్, గుత్తి వంకాయ కర్రీ, సాంబారు, మజ్జిగ. నేను మారైతే పెట్టించుకోలేదు. కర్రీస్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈ టెంపుల్‌లో వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఇక నేను బాబా దుని వెనక కూర్చొని వీడియో షూట్ చేసి బాబా దగ్గర ప్రసాదాన్ని అయితే స్వీకరించా. తిన్న తర్వాత ఎవరి ప్లేట్స్ వాళ్ళు కడిగి టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అప్పజెప్పాలి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయొచ్చు కదా!